వెల్కమ్ టు ద జంగిల్. అక్షయ్ కుమార్, దిశా పటాని, అర్షద్ వార్సి, జాక్విలిన్ ఫర్నాండెస్, సునీల్ శెట్టి లాంటి భారీ స్టార్ కాస్టింగ్ తో అహ్మద్ ఖాన్ డైరెక్షన్ లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, సిన్హా అనే బాగా డబ్బున్న వ్యక్తి నష్టాల్లో ఉన్నానని గవర్నమెంట్ ని బురిడి కొట్టించి ట్యాక్సీలు ఎగ్గొట్టడానికి భారీ బడ్జెట్ తో ఒక ఫ్లాప్ సినిమా తీయాలనుకుంటాడు. అందులో భాగంగా ఇండస్ట్రీలో ఎందుకు పనికిరాని పనికిమాలిన ఎదవలందరినీ పోగేసి వెల్కమ్ టు ద జంగిల్ పేరుతో సినిమా స్టార్ట్ చేస్తాడు. అయితే షూటింగ్ మధ్యలో ఉండగా సిన్హా మీద ఐటీ రైడ్స్ జరిగి తన ఆస్తులు, బిజినెస్లు అన్ని సీజ్ అవుతాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమా తప్ప తనకి ఆదాయ మార్గాలు ఏమీ మిగలవు. దాంతో హిట్ సినిమా తీయకపోతే ఫిల్మ్ మేకర్స్ ని చంపేస్తా అని బెదిరిస్తాడు. అది కూడా మిగిలిన షూట్ ని ఒక్క రోజులోనే కంప్లీట్ చేయాలని కండిషన్ పెడతాడు. అప్పటికే ఉన్న బడ్జెట్ అంతా వృధా చేసి ఊడ్చేయటంతో క్లైమాక్స్ సెట్ కి డబ్బులుండవు. దాంతో ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా ఏదైనా రియల్ లొకేషన్ లో షూట్ చేద్దామని ఆజాద్ గంజ్ అనే ఊరికొస్తారు. అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అది కరుడుగట్టిన ఉగ్రవాదైన జతారా కంట్రోల్లో ఉన్న ప్రాంతం. మరి వీళ్ళక్కడికొచ్చాక ఏం జరిగింది? ఆజాద్ గంజ్ లో వీళ్ళ షూట్ ఎలా సాగింది? జతారా నుంచి వీళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు, పడ్డ కష్టాలు ఏంటి? ఇన్ని సమస్యల మధ్య వీళ్ళు ఒక్క రోజులో షూట్ పూర్తి చేయగలిగారా? హిట్ సినిమా డెలివర్ చేయగలిగారా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఓకే. పర్లేదు. కథా కథనాల పరంగా చెప్పలేనంత నాసిరకంగా ఉన్నా, ఎపిసోడ్‌లుగా కామెడీ ఓకే అనిపిచ్చింది. అది గూడా అందరికి నవ్వొచ్చేది గాదు. నాకైతే వచ్చింది. ఇందులో కథ చాలా సిల్లీగా, స్క్రీన్ ప్లే అర్థం పర్థం లేకుండా గందరగోళంగా ఉంటది. సినిమాలో ఎలాగైతే ట్యాక్సుల నుంచి తప్పించుకోవడానికి ఫ్లాప్ సినిమా తీద్దామని ప్లాన్ చేస్తారో, రియల్ లైఫ్‌లో కూడా అలాంటి ప్లాన్‌తోనే ఈ సినిమా చేశారేమో అని డౌటొస్తది. ఎందుకంటే సినిమాలో ప్రతి సీన్ ఇంప్రూవ్ లానే ఉంటది. రోజు పొద్దున్న సెట్‌కొచ్చాక అప్పటికప్పుడు ఏదో ఒకటి రాసుకొని షూట్ చేసినట్టు. స్క్రీన్ ప్లేకి ఒక ఫ్లో ఉండదు. ఎక్కడ లాజిక్‌కి స్పేస్ ఉండదు. సినిమాలో చాలా సీన్స్ ఎంత అబ్సర్డ్‌గా, రిడిక్యులస్‌గా ఉంటాయంటే, ఏ మాత్రం క్రియేటివిటీ లేనోడికి ఇలాంటి ఆలోచనలు వస్తాయనిపిస్తది. ఇందులో వాడిన జోక్సే మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు. మామూలుగా ఇలాంటి కామెడీ సినిమాల్లో క్యారెక్టర్స్‌కి ఏదో ఒక లోపం పెట్టి నవ్వించాలని ట్రై చేస్తారు. ఇందులో కూడా చాలా క్యారెక్టర్స్‌కి ఏదో ఒక లోపం ఉంటది. విచిత్రం ఏంటంటే చాలా క్యారెక్టర్స్‌కి సిమిలర్ లోపాలుంటాయి. ఒకడికేమో మాట్లాడుతూ వాయిస్ సైలెంట్ అయిపోతూ ఉంటది. ఇంకో ఇద్దరు ఏం మాట్లాడతారో వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి అర్థం కాదు. ఇంకొకళ్ళకేమో స్పీచ్ ప్రాబ్లమ్ ఉంటది. ఇలా సిమిలర్ ప్రాబ్లమ్స్‌తో మల్టిపుల్ క్యారెక్టర్స్‌ని డిజైన్ చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రైటర్స్ క్రియేటివిటీ ఏ రేంజ్‌లో ఉందో. సెకండ్ హాఫ్ అంతా మోస్ట్‌లీ ఈ స్పీచ్ రిలేటెడ్ జోక్స్ మీదే నడుస్తది. ఓవరాల్‌గా ఇందులో రైటింగ్ ఎంత అట్రోషియస్‌గా ఉన్నా మనం నవ్వుతామంటే కారణం యాక్టర్స్ కామెడీ టైమింగే. బాలీవుడ్‌లో కామెడీ కింగ్స్ అని పేరు తెచ్చుకున్న వాళ్ళంతా ఇందులో ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఆ దిక్కుమాలిన రైటింగ్‌ని ఎలివేట్ చేయడానికి శాయశక్తులా కృషి చేసి కొద్ది వరకు సఫలమయ్యారు. ఆ లేజీ రైటింగ్‌ని కవర్ చేసుకోవడానికే ఇంతమంది యాక్టర్స్‌ని దోసారేమో. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే ఉన్న గంపల కొద్దీ యాక్టర్స్‌లో కొద్దో గొప్ప హైలైట్ అయిందంటే అది అక్షయ్ కుమారే. ఫేడ్ ఔట్ అయిన హీరోగా సినిమాలో బానే నవ్వించాడు. ముఖ్యంగా జతారా టెర్రరిస్ట్ అని తెలిసినప్పుడు భయంతో తను బర్స్ట్ అయ్యే సీన్ ఫుల్ గా నవ్వించింది. చాలా సన్నివేశాల్లో తన వింటేజ్ కామెడీ టైమింగ్ గుర్తొచ్చింది. ఇక స్టార్ హీరోయిన్ కమ్ అక్షయ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా దిశా పటాని సినిమాలో ఉంది. తెరపై అందంగా కనపడటం తప్ప తనకి చేయడానికి ఏమీ లేదు. ఇక ప్రొడ్యూసర్ కూతురుగా జాక్వెలిన్ ఏదో ఎర్రిమాలోకం క్యారెక్టర్ చేసింది. 1, 2 చోట్ల నవ్వించింది. ఓవరాల్ గా ఇందులో హీరోయిన్స్ ఉంది గ్లామర్ షోకే. ఇక ఒరిజినల్ వెల్కమ్ లో ఉన్న ఉదయ్ మజ్నుబాయ్‌లకి ఇక్కడ డమ్మీ వర్షన్ లాగా అర్షద్ వార్సి, సునీల్ శెట్టిలు నవ్వించాలని తెగ ట్రై చేసి విఫలమయ్యారు. ఇక విలన్ గా జాకీ ష్రాఫ్ ఏమాత్రం భయపెట్టలేకపోయారు. తను ఎప్పుడు ఎట్నుంచొస్తాడో, ఎక్కడుంటాడో, తన మోటివేషన్స్ ఏంటో ఏం అర్థం కాదు. ఏదో విలన్ అంటే విలన్. అంతకు మించి క్యారెక్టర్స్ లో లేయర్స్ కావాలా మీకు అన్నట్టుంటది. ఇక రవీనా టండన్, లారా దత్తాలు ఉన్నంతలో ఓకే అనిపించగా, తుషార్ కపూర్, శ్రేయస్ తల్పడే, జానీ లీవర్, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ అబ్బో! గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమైనంత భారీ సపోర్టింగ్ కాస్ట్ ఏదో అట్టట్ట గానిచ్చేశారు. ఇక టెక్నికల్ గా కూడా సినిమా అంతంత మాత్రంగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అంత గొప్పగా ఏం లేవు. బడ్జెట్ అంతా భారీ స్టార్ కాస్టింగే పోయినట్టుంది. సినిమా అవుట్‌పుట్ చాలా నాసిరకంగా ఉంది. సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్ లాంటివి చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. ఇక పాటలు పర్లేదనిపించగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుంది. ఇక వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వర్క్ చాలా పూర్ గా ఉంది. చాలా చోట్ల అవి ఏఐ ప్రాంప్ట్స్ అని తెలిసిపోతూ ఉంటది. మన దగ్గర ఈ మధ్య ఇలాంటివి లో బడ్జెట్ సినిమాల్లో ఎక్కువ వాడుతున్నారు. కానీ బాలీవుడ్ లోనేమో ఇంత పెద్ద సినిమాలో వాడారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రొడక్షన్ కి బడ్జెట్ ఎంత మిగిలిందో. ఇక ఎడిటింగ్ ఆ స్క్రిప్ట్ కి తగ్గట్టే అస్తవ్యస్తం. ఇక డైరెక్టర్ అహ్మద్ ఖాన్ విషయానికొస్తే పెద్దగా చెప్పడానికి ఏమీ
లేదు. ఇంత మంచి స్టార్ కాస్ట్‌ని పెట్టుకొని ఏది పడితే అది తీసే బదులు కొంచెం మంచి స్క్రిప్ట్ ఏమన్నా రాసుకోవచ్చుగా. టోటల్ వేస్ట్. సినిమాలో కాసేపు నవ్వుకున్నా కాదనట్లేదు. ఆ కాసేపు ఇన్‌స్టాలో రీల్స్ చూస్తా కూడా నవ్వుకోవచ్చు. సినిమా అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే లాంటివి ఉండాలి గదా! ఏమోలే నిజంగానే టాక్సీలు ఎగ్గొట్టడానికి ఫ్లాప్ సినిమా తీయాలనుకున్నారేమో ఎవడికి తెలుసు? వాళ్ళనుకున్న స్కీమ్‌నే సినిమాగా తీశారేమో. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, స్టోరీ, స్క్రీన్ ప్లే, లాజిక్స్, బేసిక్స్ లాంటివి పట్టించుకోకుండా ఓ 2 గంటలు బ్రెయిన్ రాట్‌ని ఎంజాయ్ చేయగలిగే ఓపిక మీకుంటే ఈ సినిమాకెళ్ళండి. నాకు ఓపికుందని సినిమా చూసాక అర్థమైంది. అది విషయం.